హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యాడ్ టు కార్ట్కి టెస్ట్ కేసెస్ని ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో జనరల్గా మనకు రీసెంట్గా చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వెబ్ అప్లికేషన్స్కి ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాస్తారు, అలాగే షాపింగ్ అప్లికేషన్స్ కానీ యాప్స్ కానీ, అలాగే మనకు యాడ్ టు కార్ట్, సో ఇలాంటి సంబంధించి ఎక్కువ టాపిక్స్ సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే టెస్ట్ కేసెస్ కూడా రాయమంటున్నారు. సో దానికోసం మీకు ఈ వీడియో అయితే చేస్తాను. సో లాస్ట్ వీడియో కూడా నేను దీనికి సంబంధించిన కొన్ని టెస్ట్ కేసెస్ కవర్ చేశాను. సో రిమైనింగ్ ఈరోజు కవర్ చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. టెస్ట్ కేసెస్ వచ్చేసి యాడ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఐటమ్ టు కార్ట్. సో మనము దీనికి సంబంధించిన టెస్ట్ కేస్ ఐడి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా క్రియేట్ అవుతుందండి. అదొక యూనిక్ ఐడి అనుకోండి. నెక్స్ట్ మనం డిస్క్రిప్షన్ ఏ విధంగా రాయాలి అంటే వెరిఫై దట్ అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఐటమ్ కెనాట్ బి యాడెడ్ టు ద కార్ట్. సో అది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే మనకు అవైలబుల్లో లేనప్పుడు ఇంకా కార్ట్లో యాడ్ చేసుకుంటే యూజ్ లేదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు యాడ్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి మనము ఒక ఎర్రర్ మెసేజ్ కానీ ఐటమ్ కనిపించకపోవడం కానీ ఆప్షన్స్ కానీ కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే ప్రీ కండిషన్ ఐటమ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. సో జనరల్గా మనకు యూజర్ సెలెక్ట్ చేసే విధంగా ఉండకూడదు. ఒక లేబుల్ అవుట్ ఆఫ్ స్టాక్ అని కన్ఫామ్గా చూపించాలి. లేదంటే మనకు చూపించలేదనుకోండి, జనరల్గా మనం ఎవరైతే యూజర్స్ ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి, మనం యాడ్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు అని చెప్పేసి అలా థింక్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి ఏ విధంగా రాయాలంటే నావిగేట్ టు ద ప్రొడక్ట్ పేజ్, అటెంప్ట్ టు యాడ్ ద ఐటమ్ టు ద కార్ట్. సో జనరల్గా మనం ఏం చేస్తాము, ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ పేజ్కి వెళ్తాం, అంటే నావిగేట్ అవుతాము, అంటే సెర్చ్ చేయడం కానీ అలాంటి. సో ఆ పేజ్ వచ్చేసిన తర్వాత ఏదైతే అవైలబుల్లో ఉన్నాయో అవి మాత్రమే తను యాడ్ చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్స్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు అక్కడ మనకు చూపించాలి ఆ టూల్ టిప్ కానీ, లేదంటే మనకు బ్యాక్గ్రౌండ్గా దాన్ని హైడ్ చేసి సో ఐటమ్ అవైలబుల్లో లేదని ఇలాంటి మెసేజెస్ చూపించినట్టయితే యూజర్కి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ రిజల్ట్స్, an error message is displayed and the item is not added to the cart. సో ఇది క్లియర్గా మనము యూజర్కి చూపించాలి. సో దీన్ని మనం ఒక టెస్ట్ కేస్గా రాసుకుంటామండి. సో జనరల్గా మీరు టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఎలా ఉండాలంటే ఒక యూజరు ఏ విధంగా యూజ్ చేస్తాడు, తను ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, సో తనకు ఎక్స్పెక్ట్ చేసింది ప్రాపర్గా చూపిస్తుందా, లేదా తను ఏదైతే థింక్ చేస్తున్నారో అది అక్కడకు తనకి డిస్ప్లే అవుతుందా లేదా అనేది మనము ఆ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేసామనుకోండి, ఎక్కువ టెస్ట్ కేసెస్ రాయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. యాడ్ ఐటమ్ టు కార్ట్ విత్ లిమిటెడ్ స్టాక్స్. సో డిస్క్రిప్షన్ వచ్చేసి వెరిఫై దట్ యాడింగ్ మోర్ ఐటమ్స్ టు ద కార్ట్ దెన్ అవైలబుల్ ఇన్ స్టాక్ ట్రిగ్గర్స్ ఏ వార్నింగ్. సో జనరల్గా మనకు ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవి మాత్రమే యాడ్ చేయాలి. సో ఐటమ్స్ అయిపోయాయి అనుకోండి, మాకు క్లియర్గా ఇక్కడ మెసేజ్ చూపించేటట్టు ఉండాలి. నెక్స్ట్ మనము ప్రీ కండిషన్ వచ్చేసి ఐటమ్ హ్యాస్ లిమిటెడ్ స్టాక్. ఎగ్జాంపుల్ 5 ఐటమ్స్ ఆర్ అవైలబుల్, అంటే మనకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని మాత్రమే చూపించాలి. లేదనుకోండి ఎక్కువ మనము ఐటమ్స్ ఒక 5 చూపించి యూజర్ 10 ఐటమ్స్ యాడ్ చేసేటట్టు ఉన్నారనుకోండి, అది ఇష్యూ కింద తీసుకుంటాం. నెక్స్ట్ మనం స్టెప్స్ ఏ విధంగా రాయాలి అంటే నావిగేట్ టు ద ప్రొడక్ట్ పేజ్, నెక్స్ట్ అటెంప్ట్ టు యాడ్ ఏ క్వాంటిటీ గ్రేటర్ దాన్ అవైలబుల్ స్టాక్. ఎక్స్పెక్ట్ రిజల్ట్ వచ్చేసి ఏ మెసేజ్ ఇండికేటింగ్ దట్ మ్యాక్సిమం క్వాంటిటీ దట్ కెన్ బి యాడెడ్ ఈజ్ డిస్ప్లేడ్. సో ఇది ఒక టెస్ట్ కేసు, అంటే మనకు ఎన్ని అవైలబుల్ ఉన్నాయో అన్ని మాత్రమే తను యాడ్ చేసుకునేటట్టు ఉండాలి. సో రిమైనింగ్ అంటే దానికన్నా మోర్ దెన్ ఎక్కువగా యాడ్ చేస్తున్నప్పుడు క్లియర్గా తనకు ఒక ఎర్రర్ మెసేజ్ కానీ, సో అది ప్రొడక్ట్ హైడ్ అవ్వం కానీ, సో ఇలాంటి క్లియర్గా ఒక మీనింగ్ఫుల్ యూస్ఫుల్ మెసేజ్ అయితే ఇవ్వాలి. సో అప్పుడు మాత్రమే తనకి యూజర్కి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఈ టెస్ట్ కేసుని అయితే రాసుకుంటాము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కార్డ్ రిటెన్షన్ ఆఫ్టర్ లాగింగ్ అవుట్ అండ్ లాగింగ్ బ్యాక్ ఇన్. సో ఇది మనకు టెస్ట్ కేసెస్. దీని డిస్క్రిప్షన్ ఏ విధంగా రాస్తారంటే వెరిఫై దట్ ద కార్డ్ రిటైన్స్ ఐటమ్స్ ఆఫ్టర్ ద యూజర్ లాగ్స్ అవుట్ అండ్ లాగ్స్ బ్యాక్ ఇన్. ప్రీ కండిషన్ వచ్చేసి యూజర్ హ్యాస్ ఐటమ్స్ ఇన్ ద కార్డ్. సో యూజర్కి కొన్ని ఐటమ్స్ అయితే తను యాడ్ చేసుకున్నాడు. ఇక్కడ స్టెప్స్ ఎలా చూస్తామంటే లాగౌట్ ద అకౌంట్, లాగ్ బ్యాక్ ఇన్, నెక్స్ట్ మనకు చెక్ ద కార్ట్. ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ చూసి ద కార్ట్ రిటైన్స్ ద ఐటమ్స్ దట్ వీఆర్ యాడెడ్ బిఫోర్ లాగింగ్ అవుట్. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే కొన్ని ఐటమ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో యూజర్ ఏం చేస్తాడు, కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసిన తర్వాత
ఫర్ ఎగ్జాంపుల్ లాగౌట్ అవుతాడు. సో లాగౌట్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 days తర్వాత లాగిన్ అవుతాడు, లేదా 1 hour తర్వాత లాగిన్ అవుతాడు, తన ఇష్టం. లాగిన్ అయిన తర్వాత ఏవైతే ఐటమ్స్ యాడ్ చేశారో అవి కంపల్సరీగా ఆ యాడ్ టు కార్డ్లో ఉండాలి. సో కార్డు మనకు ఆ ఆప్షన్ దగ్గర అవైలబుల్లో అయితే ఉండాలి. అంటే మనకు ఏదైతే యాడ్ చేశాడో ఐటమ్స్ అయితే కనిపించాలి. ఇంకోటి ఏంటంటే మనము ఈరోజు కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాము, సో నెక్స్ట్ మంత్ చూస్తాము. నెక్స్ట్ మంత్లో యాక్చువల్గా ఐటమ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. అప్పుడు మనం కార్ట్లో చెక్ చేసినప్పుడు అవైలబుల్ అని చూపించకూడదు యాక్చువల్గా, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని, సో అన్అవైలబుల్ అని, సో అవి చూపించాలి. అంటే మనకు లేటెస్ట్ కరెంట్ అప్డేట్ ఏంటి అనే దాన్ని బట్టి ఈ యాడ్ టు కార్డ్ కానీ అలాగే మనకు ఆల్ ద ప్రొడక్ట్స్ కానీ సో చూపిస్తూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఇది ఒక టెస్ట్ కేస్ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. యాడ్ ఐటమ్ టు కార్ట్ విత్ ఎక్స్పైర్డ్ సెషన్. సో డిస్క్రిప్షన్ వచ్చేసి వెరిఫై దట్ అన్ ఐటమ్ కెన్ బి యాడెడ్ టు ద కార్ట్ ఆఫ్టర్ ద సెషన్ హ్యాస్ ఎక్స్పైర్డ్ అండ్ ద యూజర్ లాగ్డ్ బ్యాక్ ఇన్. నెక్స్ట్ ప్రీ కండిషన్ వచ్చేసి యూజర్ సెషన్ హ్యాస్ ఎక్స్పైర్డ్. సో స్టెప్స్ వచ్చేసి అటెంప్ట్ టు యాడ్ అన్ ఐటమ్ టు ద కార్ట్ ఆఫ్టర్ ద సెషన్ హ్యాస్ ఎక్స్పైర్డ్, లాగ్ బ్యాక్ ఇన్ వెన్ ప్రాంప్టెడ్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చేసి ద ఐటమ్ ఈజ్ యాడెడ్ టు ద కార్ట్ ఆఫ్టర్ లాగింగ్ ఇన్. సో జనరల్గా మనకు సెక్షన్కి సంబంధించి లాగిన్ చేసిన తర్వాత మనకు ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది. మనకి 1 minute నుంచి 2 minutes ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు ఎక్స్పైర్ అయిపోద్ది. అంటే మనము దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయకపోతే ఆటోమేటిక్గా సెషన్ అయితే లాగౌట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ కేస్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనం కార్డ్ డిస్ప్లే ఫర్ డిఫరెంట్ బ్రౌజర్స్ డివైజెస్. సో జనరల్గా మనకు ఏదైనా బ్రౌజర్ కానీ అప్లికేషన్ కానీ ఎలా ఉండాలంటే అన్ని ఓఎస్కి సపోర్ట్ చేసి ఉండాలి. అలాగే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు విండోస్ కానీ అలాగే మ్యాక్ కానీ ఐఓఎస్ కానీ సో అన్నిటికీ సపోర్ట్ చేసే ఉండాలి. సో ఇదొక చెక్ చేయాలి. నెక్స్ట్ మల్టిపుల్ బ్రౌజర్స్ మొజిల్లా, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, సో ఇలాంటి బ్రౌజర్స్ కూడా అన్నీ సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. సో కాబట్టి మనం ఈ టెస్ట్ కేసు రాసుకుంటాము. ఇక డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే మనము వెరిఫై దట్ ద కార్డ్ డిస్ప్లే కరెక్ట్లీ ఆన్ డిఫరెంట్ బ్రౌజర్స్ అండ్ డివైజెస్. ప్రీ కండిషన్ వచ్చేసి యూజర్ హ్యాస్ ఐటమ్స్ ఇన్ ద కార్డ్. స్టెప్స్ వచ్చేసి మనకు యాడ్ ఐటమ్ టు ద కార్డ్, వెరిఫై ద కార్డ్ ఆన్ డిఫరెంట్ బ్రౌజర్స్, క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ అండ్ డివైజెస్, మొబైల్, ట్యాబ్లెట్, డెస్క్టాప్. ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ వచ్చేసి ద కార్డ్ డిస్ప్లే కరెక్ట్లీ అక్రాస్ ఆల్ బ్రౌజర్స్ అండ్ డివైజెస్. సో ఏ ప్లాట్ఫామ్ కానీ ఎలాంటి సిస్టమ్ కానీ డివైజెస్ కానీ సో బ్రౌజర్స్ కానీ యూజ్ చేసినప్పుడు మీకు ఏదైతే మీరు యాడ్ చేసి ఉండాలో సో ప్రాపర్గా కనిపించేటట్టు ఉండాలి. సో అలాగే మీకు అప్లికేషన్ కూడా ఎక్కడ హ్యాంగ్ అవ్వకుండా, సో ఎలాంటి ఆప్షన్స్ కానీ ఎలాంటి మిస్ అవ్వకుండా ప్రాపర్గా మీకు యూఐ కనిపించేటట్టు ఉండాలి. ఐటమ్ కూడా మీరు ఏదైతే యాడ్ చేశారో అది కనిపించేటట్టు ఉండాలి. సో ఇది ఈ విధంగా మనము టెస్ట్ చేయాలి కాబట్టి ఇది ఒకటి ఇంపార్టెంట్ టెస్ట్ కేస్గా రాసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మనము యాడ్ టు కార్ట్కి సంబంధించిన రిమైనింగ్ టెస్ట్ కేసెస్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అయితే చేశాను, సో అది కూడా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.